అన్నాడీఎంకేతో పొత్తు తమిళనాడు బీజేపీకి లాభమా నష్టమా? అన్నాడీఎంకేతో పొత్తు కారణంగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ తన సిట్టింగ్ స్థానాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. అన్నామలై, వానతి శ్రీనివాసన్ లాంటి అగ్రనేతలు ఏ స్థానం నుంచి పోటీ చేస్తారో క్లారిటీ లేదు. కావాలనే అన్నాడీఎంకే నేతలు తమకి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమిళనాట అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల గడువు సమీపిస్తోంది. అయినప్పటికీ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల కాలేదు. అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర బీజేపీ నేతలు తర్జన పడుతున్నారు. ఎందుకంటే గతంలో బీజేపీ పోటీ చేసిన చాలా స్థానాల్లో ఈసారి అన్నాడీఎంకే పోటీ చేస్తోంది. బీజేపీ 4 సిట్టింగ్ స్థానాల్లో 2 స్థానాలను అన్నాడీఎంకే తీసుకుంది. ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీకి 27 స్థానాలు కేటాయించింది అన్నాడీఎంకే. ఈ క్రమంలో గౌండర్ సామాజిక వర్గానికి చెందిన అన్నామలైకి పట్టున్న స్థానాలను బీజేపీకి ఇవ్వకపోవడంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరూర్, గౌండంపాలయం, సింగనల్లూర్, కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గాల్లో అన్నామలైకి పట్టుంది. కొంగు మండలం అన్నాడీఎంకే కంచుకోట. గౌండర్ సామాజిక వర్గం ఓట్లు అధికం. కానీ ఈసారి ఈ స్థానాల్లో అన్నాడీఎంకేనే పోటీలో ఉంది. అంతేకాకుండా బీజేపీ సిట్టింగ్ మహిళా ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ని దక్షిణ కోయంబత్తూర్ నుంచి తప్పించింది అన్నాడీఎంకే. దీనికి బదులుగా ఉత్తర కోయంబత్తూర్ స్థానం బీజేపీకి కేటాయించింది. ఉత్తర కోయంబత్తూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈసారి ఎవరు పోటీ చేస్తారన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. పొంగునాడులో తన పెత్తనం ఉండాలన్నది అన్నాడీఎంకే అగ్రనేత పళనిస్వామి లక్ష్యం. పళనిస్వామి, అన్నామలై, వానతి శ్రీనివాసన్ అంతా గౌండర్ సామాజిక వర్గం నేతలే. తనకు పోటీగా గౌండర్ సామాజిక వర్గం నుంచి ఇంకో నేత ఉండడం పళనిస్వామికి ఏమాత్రం ఇష్టం లేదు. అన్నామలై పోటీలో లేకపోతే కొంగు మండలంలో బీజేపీకి నష్టం జరిగే అవకాశం ఉందని, అన్నాడీఎంకే కావాలనే అన్నామలైని పోటీలో లేకుండా చేసిందని ఆయన వర్గం అసంతృప్తితో ఉంది. బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ దేవర సామాజిక వర్గంలో బలమైన నేత. దక్షిణ తమిళనాడులోని తిరునల్వేలి ప్రాంతంలో ఆయనకి మంచి పట్టుంది. నయనార్ నాగేంద్రన్ తిరునల్వేలి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే నయనార్ సిట్టింగ్ స్థానాన్ని మార్చారు. దానికి బదులుగా సాత్తూరు నియోజకవర్గాన్ని కేటాయించారు. అన్నాడీఎంకే కోసమే ఆయన తిరునల్వేలి వదులుకున్నారు. బీజేపీకి ఇచ్చిన 27 స్థానాల్లో 20కి పైగా స్థానాల్లో డీఎంకేతోనే నేరుగా పోటీ ఉంది. కాంగ్రెస్ నుంచి 4 సీట్లలో పోటీ ఉంది. 27 స్థానాల్లో పోటీ చేయిస్తున్నప్పటికీ అన్నాడీఎంకేతో కూటమి కారణంగా బీజేపీకి చాలా టఫ్ ఫైట్ ఉంది. దీని వెనక కుట్ర ఉందని కొందరు బీజేపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.